తమిళనాడులో ప్రస్తుతం ఉన్న రాజకీయ గందరగోళం గురించి తెలియజెప్పాల్సినంత అవసరం అయితే ఉంది ఖచ్చితంగా. ముఖ్యంగా చెప్పాలంటే పొత్తు ధర్మంలో భాగంగా చేయవలసిన కార్యక్రమాలు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి కేంద్ర నాయకత్వం ఒక నిర్ణయం తీసుకుని మీరు డిసైడ్ చేసుకొని లోకల్గా మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారో ఇచ్చేయమంటే వాళ్ళు పోయి స్టాలిన్ గారితో మాట్లాడకుండా వారు నేరుగా పోయి టీవీకేకి మద్దతు తెలపడం జరిగింది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఒక దుర్దినం అని చెప్పవచ్చు. ఎందుకు చెప్పవచ్చు అంటే మనం ఒక పార్టీతో ఉన్నప్పుడు అది మనం ఎన్నోసార్లు ట్రై చేసాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నోసార్లు ట్రై చేసింది రాష్ట్రంలో ఎన్నికల్లో ఇండిపెండెంట్గా గెలవలేక అక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకొని వస్తూ ఉందన్నమాట. ఏడీఎంకే అయితేమి డిఎంకే అయితే పొత్తుతో ఉందన్నమాట. పొత్తు ఉన్నప్పటి నుంచి ఇప్పుడు 2004లో అయితేమి అదేవిధంగా 2009లో అయితేమి అధికారంలో వచ్చేదానికి తమిళనాడు బాగా ఉపయోగపడిందని చెప్పవచ్చు. ఆ తర్వాత మన జరిగిన ఎన్నికల్లో కూడా ఉన్న 39 సీట్లలో 39 సీట్లు విన్ చేశారు. 39 సీట్లు డిఎంకే అలయన్స్ పార్టీ అయినటువంటి డిఎంకేకే వచ్చింది. అంటే 32 స్థానాల్లో దగ్గర అలయన్స్ పార్టీలు అయితే కాంగ్రెస్కి మంచి నెంబర్సే ఇచ్చారనమాట. అదేవిధంగా రాజ్యసభలో కూడా డిఎంకేకి మంచి నెంబర్సే ఉన్నాయి. ఇప్పుడు మన డీలిమిటేషన్ బిల్ అయితేమి ఇతరత్ర ఏదైతేమి ఇవన్నీ కూడా ఏ రకంగా కూడా చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందంటే అందుకు కారణం వచ్చి డిఎంకే ఒక బలమైన ఇండియా కుటుంబంలో ఒక బలమైన పార్టీ కాబట్టి వాళ్ళ వల్ల కాలేదు కాబట్టి చేయలేకపోయారు. కాబట్టి ఇప్పుడు అవన్నీ గురించి మాట్లాడితే ఇప్పుడు సడన్గా వచ్చి మాకు 60 సీట్లు ఇస్తానన్నాడు టీవీకే విజయ్, మేము ఆ రోజే పోయింటే బాగుంటుందని ఇలాంటి మాటలు మాట్లాడటము, మాకు వాళ్ళకేదో అన్యాయం జరిగినట్టు బయట ప్రెస్లో మాట్లాడటం ఎంత కరెక్ట్ కాదు. ఎందుకంటే కేంద్రంలో కూటమి మీ బలమైన కూటమిగా మీరు ఏదన్నా నరేంద్ర మోడీ మీద పోరాటం చేయాలంటే ఒక బలమైన శక్తి డిఎంకే ఎలాగ మమతా బెనర్జీ ఎలాగో ఇతను ఒక బలమైన శక్తిలాగా ఉంటాడు కాబట్టి వాళ్ళ నిర్ణయాలు కరెక్ట్గా ఉంటాయి కాబట్టి చెప్పవచ్చు. ఇప్పుడు మీరు సహధర్మంగా అంటే మీరు ఇన్ని రోజులు ఫ్రెండ్షిప్ చేసిన దానికి సహధర్మంగా మీరు స్టాలిన్ గారికి చెప్పి చేరుంటే బాగుండేది అనమాట. ఇప్పుడు మనకి తమిళనాడులో వినిపిస్తున్న వార్తలు అయితేమి ఇతరత్ర ఏదైతేమి అవి నిజం కాకుండా పోవు అని చెప్పేదానికి ఎట్టి పరిస్థితుల్లో మనకు అవకాశం లేదనమాట. ఇప్పుడు డిఎంకే ఏడిఎంకే కలిసి 106 స్థానాలు ఉన్నాయి. మిగతా 106 స్థానాలు కాకుండా మిగతా వచ్చి పిఎంకే 4 స్థానాలు, అదేవిధంగా కమ్యూనిస్టులు, అదేవిధంగా ఐయుఎంఎల్ వీళ్ళంతా చేరితే దాదాపు వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ లేకపోతే కాంగ్రెస్ ఉంటే 125 అవుతాయి. ఇలా కాంబినేషన్ ఉంటే వీళ్ళందరూ కలిసి ఉంటే కాంగ్రెస్ లేదు కాబట్టి అటు వెళ్ళింది కాబట్టి 120 స్థానాలు వీళ్ళకి మెజారిటీ ఉంది. వీళ్ళందరూ ఎవరు కూడా వెళ్ళలేదు, ఇప్పుడు వరకు కమ్యూనిస్టులు వెళ్ళలేదు, ఎవరు కూడా వెళ్ళలేదు, ఒక్క కాంగ్రెస్ మాత్రమే వెళ్ళింది. ఇలాంటి అవకాశం అక్కడ పరిపాలన షేరింగ్ తీసుకొని ఇట్లా అనేది చేస్తారా అంటే స్టాలిన్ గారు గతంలో అయితే గతంలో ఎందుకు చేయలేదంటే నేను 2016లో జయలలిత ఎలక్షన్లో నిలబడినప్పుడు జయలలిత చనిపోయినప్పుడు కొంచెం ఛాన్స్ తీసుకోవాలని చెప్పేసి ఏడీఎంకే వాళ్ళు చాలామంది ట్రై చేశారు. మేము వస్తామని ఆ రోజు ఓపీఎస్ వర్గం అయితే ఇతరత్ర అందరూ కూడా ట్రై చేసినప్పుడు కూడా ఆ రోజు ఒప్పుకోరు. నేను సొంతంగా రాజ్యాధికారానికి రావాలనుకుంటున్నాను, మీరు పరిపాలించండి అంటే పరిపాలిస్తేనే కదా ఏదైనా డిఫెక్ట్స్ ఉంటే ప్రజల్లో ఇది వస్తుంది. ఆయన పరిపాలించాడు కాబట్టే కదా ఎడపాటి పళనిస్వామి నెక్స్ట్ ఎలక్షన్లో ఆయనకి బీజేపీ వెళ్ళినప్పుడు 77 స్థానాలు వచ్చినాయి బీజేపీతో కలిపి. కాబట్టి ఏంటంటే అలాంటి అవకాశాన్ని తీసుకుందామని చెప్పి అనుకున్నాడు స్టాలిన్ గారు తీసుకున్న నిర్ణయం మంచిదే, ఆ రోజుకి అది మంచిదే. ఎందుకంటే దాంట్లో నుంచి వచ్చిన వాళ్ళతో రాజకీయం అది ఇదని. ఈ రోజు పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ ఒక అవకాశం కలిగించింది అని చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ సహధర్మ అంటే ఎట్లంటే ఈ కూటమిగా ఏర్పడిన తర్వాత కూటమిలో భాగస్వామ్యం వహించినప్పుడు కూటమి ధర్మాన్ని మరిచిన కాంగ్రెస్కి ఏదైనా
ఒక 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 విధంగా చెప్పాలంటే అది తప్పు, అది తప్పు అని ఒక సందేశం ఇవ్వాలంటే ఇలాంటి వ్యవస్థను కూడా ఉంచేదానికి ద్రవిడ పార్టీలు రెండు కలుస్తాయా అంటే వాటిల్లోనే ద్రవిడ అని ఉంది. అన్నా డిఎంకే అంటే ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట కజగం. ఇది ద్రావిడ మున్నేట కజగం. ద్రావిడ మున్నేట కజగం నుంచి పుట్టిందే ఈ అన్నా డిఎంకే. ఇదంతా స్టార్ వార్స్, ఇదంతా జరిగిన తతంగం అనమాట. కాబట్టి నేనేం చెప్తానంటే వాళ్ళు అలా పోరని చెప్పేదానికి గ్యారంటీ ఏం లేదు. అంటే ఏమో ఏమో ఎలా చెప్తాం, ఎలాగ చెప్తాం? యంగ్స్టర్స్ ఉన్నారు కదా రాజకీయాల్లో. కాబట్టి ఏంటంటే ఈరోజు ఇలాంటి వాదన ప్రజల్లోకి వచ్చేదానికి, ప్రజలు మాట్లాడుకునేదానికి కారణం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ 5 మందిని తీసుకొని పోయి మిగతా వాళ్ళు కూడా వస్తారు అని అనుకున్నారు. మిగతా వాళ్ళు ఈ కాంబినేషన్ జరుగుతుంది అని అన్నప్పుడు, ఇలా జరిగేదానికి సూచన ఉంది అని అనుకున్నప్పుడు, ఇట్లా జరిగేదానికి ఛాన్స్ ఉంది అని అనుకున్నప్పుడు పోరు కదా మిగతా వాళ్ళు, స్టాండ్ బై కింద ఉంటారనమాట. ఇప్పుడు అతను రాజ్యాధికారం రాలేడు, గవర్నర్ ఏమో నువ్వు 118 మందిని చూపించాలన్నాడు, ఆయన దగ్గర బలం లేదు. కాంగ్రెస్తో కూర్చున్న బలం అయితే ఆయనకి 107 స్థానాలు ప్లస్ 5 112 ఉన్నాయి. ఆయనకి మ్యాజిక్ ఫిగర్కి ఇంకా 6 కావాలా? మ్యాజిక్ ఫిగర్ ఉంటే ఏ రోజైనా చిన్న చిన్న పార్టీలు కాబట్టి కష్టము. కాబట్టి ఏంటంటే బలమైన బలం కావాలి అనేది తెలుసుకొని కాంగ్రెస్ చర్యల్ని కాంగ్రెస్ని ఆహ్వానించడం ఇవన్నీ కూడా డిఎంకే పార్టీకి కొంచెం కలత చెందారు. కాబట్టి నేనేం చెప్తానంటే తమిళనాడులో రాజకీయ పరిస్థితులు మారేదానికి అవకాశం ఉంటుంది. ఏ విధమైన స్టాండ్ తీసుకోవచ్చు. మేము గెలిచాం కదా, అధిక పార్టీ కదా అంటే ప్రజాస్వామ్యంలో అట్లాంటి అంతా ఉండవు. నెంబర్స్ గేమే ఇదంతా. నెంబర్ గేమ్లో ఇప్పుడు నీకు స్వచ్ఛమైన మెజార్టీ ఇచ్చుండొచ్చు కదా, ప్రజలు 150 సీట్లు ఇచ్చుండొచ్చు కదా, ఇవ్వలేదు కదా స్వచ్ఛమైన మెజార్టీ. అప్పుడు ఏంటంటే స్ప్లిట్ రాజకీయాలు అనమాట. యువత, యంగ్ జనరేషను ఏదో జరిగిపోద్ది, అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగా ఏదో జరిగిపోద్ది అని ఒక ఆశయంతో అద్భుత దీపం లాగా కుర్రోళ్ళంతా విజయం వస్తే ఏదో చేసేస్తాడని 40% ఆఫ్ ద పీపుల్ బిలో 40 years ఏజ్ ఉన్న వాళ్ళందరూ ఓట్లేసి విజయం వచ్చారు. అంతవరకు కరెక్టే. కాకపోతే ఏంటంటే ఇలాంటి వ్యవస్థ అనేది, ఇలాంటి జయం అనేది చాలా ఎవరికి రాకూడదని నేను కోరుకుంటున్నాను. ఎప్పుడు కూడా ఏంటంటే ఇది జయము కాదు, అపజయం కాదు. దీన్ని ఏ విధంగా చెప్పేదానికి కూడా ఏం లేదనమాట. ఇది కొంతమంది వ్యక్తుల యొక్క వెలుగులతో కూడింది. వాళ్ళు ఏం అడిగితే అది చెయ్యాలా. గతంలో దేవగౌడ గారు ప్రధానమంత్రి అయ్యేటప్పుడు ఆయన ఎంపీల మద్దతు కావాలి కాబట్టి ఆ రోజు చేయడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడు కూడా మైనారిటీ గవర్నమెంట్లో మెజారిటీ వాళ్ళ సపోర్ట్ తీసుకొని కూడా పరిపాలిస్తున్నాడు. కొన్ని రాష్ట్రాల్లో జరిగినాయి అనమాట. కాబట్టి ఏంటంటే రాజకీయ పరిపక్వత లేని కారణంగా రాజకీయ పరిపక్వత అనేది చాలా అవసరం. స్టాండ్ బైలో పెట్టి పోవాలా. వీళ్ళు 5 మంది ఇవ్వగానే గవర్నర్ని కలవడం అంటే ఏంటంటే ఇన్స్టేబుల్ గవర్నమెంట్ 10 రోజుల తర్వాత నీకు బలం లేదనుకో, 14 రోజులు నువ్వు ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారం చేస్తే 14 రోజుల తర్వాత మళ్ళీ ప్రమాణ ఇది కాబట్టి ఇన్స్టేబుల్గా ఉంది. కాబట్టి గవర్నర్ కూడా కరెక్ట్గానే చెప్పాడు, నువ్వు పూర్తి బలంతో రాని. ఇంతకుముందు రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలను ఉదాహరణ తీసుకుని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు తమిళనాడులో ఏదైనా జరగచ్చు. అది 2 ద్రవిడ పార్టీలు కలుస్తాయా? భిన్న భావాలు ఏం లేవు కదా, వాళ్ళిద్దరి మధ్య భిన్న భావాలు లేవు. వాళ్ళ భిన్న భావం లేని వాళ్ళు అనమాట. వాళ్ళు భావం ఒకటే. వాళ్ళ ద్రవిడ సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్ళే ఒక ఏకసూత్ర సిద్ధాంతంతో మొదలైన పార్టీలు కాబట్టి వాళ్ళు కలవరని మనం చెప్పేదానికి లేదు. ఎందుకంటే విజయ్ మీద గెలిచిన అతను ఇలా అని అనడము ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పెద్ద నాయకుడు 50 సంవత్సరాలు 5 దశాబ్దాల్లో నుంచి ప్రజాసేవలో ఉన్నాడు. అలాంటి వాళ్ళని ఓడిపోయినంత మాత్రాన ఏముంటుంది? గెలుపుకోవటం సహజం కదా. సహజం ఉన్నప్పటికీ గేలి చేయడం, కిండల్ చేయడం అనేది కరెక్ట్ కాదని ప్రజల ఉద్దేశం. అందుకే స్టాలిన్ గారు ఆ కాన్స్టిట్యున్సీలో కొళత్తూరులో పర్యటించినప్పుడు విశేషంగా మహిళలు అందరు కూడా ఏడుపులు అలా పెట్టడం జరిగింది. కాబట్టి నేను ముఖ్యంగా ఏంటంటే తమిళనాడులో ఏ పరిస్థితి అయినా జరగచ్చు.
ఇప్పుడు కొంతమంది ఇలాగా ఉన్నారనుకో, రెండు కలుస్తారేమో అని ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి పోరు కాబట్టి ఏంటంటే స్టాలిన్ గారికి ఆల్రెడీ కమ్యూనిస్ట్ వాళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళు పోరు అన్నమాట. కాంగ్రెస్ ముందు లక్ష్యంతో ఇదే పార్టీ ఇంకా అన్న ఏదో తమిళనాడులో ఈ పార్టీ ఉంటుంది ఇంకా అన్న లక్ష్యంతో టీవీకి సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఇది మళ్ళీ కండిషనల్ సపోర్ట్ అనమాట. కండిషనల్ సపోర్ట్ ఉంటే ఇప్పుడు ఏఐడిఎంకే కూడా రాదు కదా, రాకూడదు కదా ఏడిఎంకే కూడా. ఎందుకు? ఏడిఎంకే కూటమిలో బీజేపీ ఉంది కదా, ఏడిఎంకేలో ఉన్న ఏడిఎంకే ఎట్లా సపోర్ట్ చేస్తుంది? సపోర్ట్ చేయకూడదు. అది ధర్మం అన్నమాట. బీజేపీ నాయకత్వాన్ని, కేంద్ర నాయకత్వాన్ని అడిగితే అప్పుడు చెయ్యాలన్నమాట. కాబట్టి ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక దుర్దినంగా చెప్తున్నాము. ఇది ఒక బ్లాక్ డే. అంటే ఇలాంటి నిర్ణయం తీసుకొని ఒక రాజకీయ సంక్షోభాన్ని సృష్టించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పచ్చు.